హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. ఈరోజు మనతో మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ హుషార్ పెట్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఆల్. హాయ్ అండి. చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఎవరు హుషారు పెట్ట అంటే ఎవరు? నార్మల్ ఆఫ్స్క్రీన్ లో వీళ్ళిద్దరు ఇద్దరు హుషారు రెండు పెట్టలే. ఒకసారి పిట్లే ఓకే, బయట కూడా బయట మా డైరెక్టర్ కరెక్ట్. అంటే అందరికంటే ఎక్కువ హుషారుగా ఉండే డైరెక్టర్ గారు అయితే, అవును. అందుకే హుషారు పెట్టలని టైటిల్ పెట్టినట్టున్నారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొత్త మొత్తం ఒక కొత్త టీంతో ఇంత రీచ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. అంతేనా? మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇంకేమనిపించలేదు. అంటే మీద ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను, బుక్ మై షోలో నా పేరు రావడం అన్నది నా డ్రీమ్ అని చెప్పి, అది ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అది అద్భుతంగా అనిపిస్తుంది అండి. ఒక 16 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి బుక్ మై షోలో వచ్చిన సార్లు చూస్తూనే ఉన్నా. ఎప్పుడు ఇక్కడ మన బొమ్మ కనబడుతుంది, ఎప్పుడు మన బొమ్మ కనబడుతుంది అండి. మొన్న బొమ్మ కనబడడానికి చాలా ఇంకా జింకచక్క చేసాం కానీ అంటే అది నాకనే కాదు, నాలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మిగతా టెక్నీషియన్స్ కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఉంటారు. ఎప్పుడు ఇక్కడ ప్రతి వీక్ సినిమా బుక్ చేసే ముందర చూస్తూ ఉంటారు. మనం బుక్ చేసుకునే ముందు మన బొమ్మలు ఎప్పుడు కనబడతాయి. అది అందరికీ ఒక అచీవ్మెంట్ అంటుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం మూవీ షూట్కి వెళ్ళినప్పుడు? ఎలా అనిపించింది అంతమందిని చూసిన తర్వాత? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో ఇది నా ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం నర్వస్ గా అయితే ఫీల్ అయ్యాను. ఒక 2 days తర్వాత ఓకే, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా హ్యాపీగా అందరూ బ్రదర్స్ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు బాగా. సో స్టార్టింగ్ మీ డైరెక్టర్ గారు షార్ట్ పెట్టినప్పుడు ఒక సీన్ అయిపోయి ఉంటుంది కదా, ఆ సీన్ సూపర్ అన్నారా, లేదంటే వన్ మోర్ ఏమైనా అన్నప్పుడు ఏమైనా టెన్షన్ రావడం ఏమైనా జరిగిందా? 1 more కంపల్సరీ అంటారు అంటే సెకండ్ చాయిస్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి 1 more కంపల్సరీ ఉంటుంది ప్రతి షాట్ కి. ఓకే, అంటే ఫస్ట్ షాటే 1 more చెప్పినప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఒక భయం ఉందా, లేదంటే ఏంటి? భయం అది ఖచ్చితంగా ఉంది. నేను వెళ్ళి మానిటర్ చెక్ చేసుకొని, సార్ ఓకేనా, ఏం ఇంప్రూవ్ చేయాలి ఏంటి అని అడిగి నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసేదాన్ని. సో వర్కింగ్ విత్ ఈయన ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి హీరో మీద? ఈజ్ గుడ్ గై. అంటే ఫస్ట్ చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, రేపు నేను ఇతనితో యాక్ట్ చేయాలన్నప్పుడు ఏం ఇంప్రెషన్ వచ్చింది మీకు? అంటే ఫ్రెండ్లీగా అయితే ఉన్నాడు, అది నాకు కొంచెం ప్లస్ అయితే అయింది. ఓకే. అండ్ మీ స్పీచ్ విషయానికి వస్తే, ఒక స్పీచ్ అయితే అసలు దొల్లగొట్టేసింది. అంటే ఒక స్టార్టింగ్ అంతా చాలా అమాయకంగా మాట్లాడుతూ ఒకటేసారి టర్న్ చేస్తారు. అంటే అది విన్న తర్వాత 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు అబ్బాయి ఏం మాట్లాడావు అంటారు, ఇంకొకరు ఎందుకు అలా మాట్లాడాను వాళ్ళు అంటారు. ఇలా ఇద్దరు మాట్లాడతారు. మీకు ఎక్కువగా వచ్చింది ఎవరి సైడ్ నుంచి ఎక్కువ వచ్చాయి? ఎవరు ఎక్కువ ఉన్నారు? 2 వచ్చాయి నాకు. రెండు 2 సేమ్ బ్యాలెన్స్డ్ గా వచ్చాయి నాకు. అంటే నేను అక్కడ కూడా డిఫరెన్షియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వాసవి గణేష్ ఎలా మాట్లాడుతుంది, పుట్ట చిట్లి ఎట్లా మాట్లాడుతుంది అని చెప్పి నేను డిఫరెన్షియేట్ చేద్దాం అనుకొని నేను అలా మాట్లాడాను. సో ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ హ్యూజ్ పాపులారిటీ, జనాలు రిసీవ్ చేసుకునే విధానం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? నార్మల్గా ఏ మూవీకైనా కానీ ఇంత బజ్ ఒక్కటేసారి రావడం అనేది అది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఆ బజ్ అనేది చాలా బాగా క్రియేట్ అయింది మాకు. ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ వీళ్ళలో మీ ఫేవరెట్ పర్సన్ అంటే ఎవరు? భిక్షు గారు. నాన్నంటే గుర్తొచ్చింది, ఆయన యాక్టింగ్ గురు అని మీకు ఐడియా ఉందా? సో మీకు నేను చాలా నేర్చుకున్నాను కూడా. లొకేషన్ లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా అలా కథలు చెప్తూ అంతా? అవును. ఓకే. సో హౌ యువర్ ఫీలింగ్? ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ రిలీజ్ కి వచ్చేసారు. షాక్డ్ ఉన్నాను. ప్రస్తుతానికి అయితే షాక్డ్ ఉంది. అంటే ఒకటేసారి ఇంత ఫాస్ట్ గా జరిగిపోయినాయి కదా థింగ్స్, చాలా సర్ప్రైజింగ్. ఇండస్ట్రీ నుంచి ఎక్కువ కాల్స్ ఏమైనా వచ్చాయా? చాలా బాగా వచ్చారు. ఏదైనా మెమరబుల్ కాల్ ఏమైనా ఉందా? రాఘవేంద్రరావు గారిది. ఓకే, ఏమన్నారు కాల్ చేసి? ఏం లేదు బాబురా, ఒక స్టోరీ ఉంది చేద్దామన్నారు. ఇది ఫస్ట్ వెంటనే మీ భిక్షు గారికి షేర్ చేసుకున్నారు ఈ విషయం? చెప్పా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఫీల్ ఉంటారు. మనం ఈ రోజుల్లో కొన్ని సినిమాలు వచ్చి హీరోలు 2-3 సినిమాలు చేసినా కూడా మళ్ళీ పిలుస్తూ ఉండలేదు. అలా చూస్తాం ఈ మధ్యలో హీరోలు చేసి మనకు టీజర్ రిలీజ్ ఒక సాంగ్ రిలీజ్ కాగానే తనకు ఫోన్ చేసి ఒక పెద్ద డైరెక్టర్ 2-3 ఫోన్ చేయగానే ఫస్ట్ నాకు సంతోషం అనిపిస్తుంది. అరే మన సినిమాలు చేసి నాకు అబ్బాయి పోతుంది. గోవర్ధన్ గారు, మీకు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇప్పుడు దాకా ఒక ఎత్తు హుషారు పెట్టాలి మీ లైఫ్ని చాలా టర్న్ చేసిందంటే నమ్ముతారు అది? 100% డెఫినెట్గా చాలా బలమైన నమ్మకం ఉంది.
ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఫస్ట్ దగ్గర చెప్పిన ఆ స్టోరీ చెప్పినప్పుడే అనిపించింది నేను. అందరూ అంటారు కదా కొత్త సబ్జెక్ట్ రియల్గా ఇది మీరు ఏ సినిమాలో ఆ ఎండింగ్ చూడరు మీరు, అటువంటి అద్భుతమైనటువంటి ఎండింగ్ ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీరు లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు, అంటే చాలా థియేటర్స్ చేశారు, సీరియల్స్ చేశారు, ఇది చేశారు. ఇంతకాలం కూడా రాలేనిది ఒక టీజర్తో మీకు మంచి గుర్తింపు అన్నది వచ్చింది. ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? 100%. ఎందుకంటే ఈ 25 years జర్నీలో 25 years జర్నీ 10% అయితే నా లైఫ్లో ఇది 90%. వావ్. ఇన్ని ప్లేలు చేశాను, పర్ఫార్మెన్స్ చేశాను, అన్ని రకాల క్యారెక్టర్, అన్ని రకాల ఎమోషన్ చేశాను. కానీ ఇది బాగా నాకు హార్ట్కు టచ్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది. సో డెఫినెట్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. మీ కెరీర్లో చాలా మంది స్టూడెంట్స్ మీరు చూశారు, వీళ్ళిద్దరిలో 100% మార్క్స్ ఎవరికి ఇస్తారు? కూతురికే ఇస్తా కదా. అదే ఇంకా అట్లా అని చెప్పేసి ఆర్టిస్ట్గా ఇద్దరు పోటీ పడి చేశారు ఓకే. ఆ విషయంలో మాత్రం. వీళ్ళు కొత్త ఆర్టిస్టులను అసలు లేదు అది. మీరు సీన్లో కూడా షార్ట్ పెడితే యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు అక్కడ. మా కాంబినేషన్ కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషన్ కావచ్చు. ఒకటే నాకు బ్యాడ్ ఏమనిపించింది అంటే మా ఇద్దరు కాంబినేషన్ లేదు. లేదు. Very bad. చాలా 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 ఫీల్ అయ్యి చేశాం. సో మీకు చేస్తున్నప్పుడు అనిపించిందా ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పి? డెఫినెట్గా. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు చాలా మంది 2 tier హీరోల సినిమాలే చాలా కష్టం టైంలో కొత్త వాళ్ళతో వచ్చి ఎంత పెద్ద స్కేల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుందంటే అది మీకు స్టార్టింగ్లో అనిపించిందా? ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు. అదే సక్సెస్. ఇక్కడ ఏంటంటే మా జనరల్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇన్ని సినిమాలు చూస్తుంటాం కదా, చెప్పిన పని చేస్తారు అంతే వాళ్ళ పని. అంటే లైట్ బాయ్స్ కానీ ప్రొడక్షన్ బాయ్స్ కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి అదేమంటే ఒకటిదేమంటే 4 తెచ్చుకోళ్ళు. అదే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అది. ఓకే. అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. మీకు ఒక సీన్ చెప్తాను. నేను ఒక షార్ట్ చేసి బయటకు అంటే షార్ట్ కట్ అనగానే డిఓపి గారు ఏడుస్తున్నారు. కెమెరా వదిలిపెట్టి ఏడుస్తున్నాడు ఆయన. అంటే చూడండి ఎంత ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ షార్ట్ జరిగినంతసేపు అలానే నిశ్చేష్లు అంటాం కదా, అట్లనే ఉండిపోయారని. అది కథ. డైరెక్టర్ గారు ప్రాక్టికల్గా రియల్ లైఫ్ చూసి చేసినటువంటి కథ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. భిక్షు గారు రియల్ లైఫ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్క జనరేషన్ చేంజ్ ఫిల్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే చిత్రం కానీ ఇలా కొన్ని సినిమాలు, బేబీ కానీ కైండ్ ఆఫ్ సినిమాలు ఒక జనరేషన్ మొత్తం ఒక స్టోరీ లైన్ మొత్తం మార్చేసే సినిమా. అలాంటి కైండ్ ఆఫ్ సినిమాల్లో హుషార్పేట అనిపిస్తుంది. అవునండి. నాకు బెట్కం వేణుగోపాల్ గారు ఇంకిద్దరు చూసి ఈ సినిమా చిత్రం ఇది ఒక 10 చిత్రాలు. చిత్రం ఒక చిత్రం అయితే ఇది ఒక 10 చిత్రాలతో సమానం. అంటే అది అప్పుడు టైంకు అప్పటి జనరేషన్కు ఆ చిత్రం అయితే ఇప్పటి జనరేషన్కి ఇప్పటి పరిస్థితులకు ఈ చిత్రం హుషార్పేట చిత్రం. ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 15 అంటే శనివారం వస్తుంది. మనకి ఇండస్ట్రీలో ఒక ఇది ఉండిపోయింది ఏంటంటే శుక్రవారం సినిమా రావాలి. శనివారం ఏదేళ్ళ వస్తున్నారు మీరు? శుక్రవారం సినిమా ప్రీమియర్ షో పడుతుంది కానీ పేడ్ ప్రీమియర్స్ బాగా ఓపెన్ అయిన టికెట్స్ ప్రీమియర్స్ ఎప్పుడు రాత్రికి పడతాయి. అంటే శుక్రవారం రోజు. అవును, శుక్రవారం రాత్రికి. మీరు 15th ఫిక్స్ అవడానికి కారణం ఏంటి? ఒకటి మన చిన్నప్పటి సంది మనం ఎప్పుడైతే మనకు బడివే వయసు ప్రస్తుతం అరే జెండావందనం ఆగస్ట్ 15 చాక్లెట్ ఇస్తారని స్టార్ట్ అయింది మన జర్నీ. చాక్లెట్ కోసం 3 రోజులు ఉన్నాయి స్టార్ట్ నుంచి అక్కడి నుంచి అంతవరకు పోయినాం. ఇప్పుడు నా సినిమా వస్తుంది. నేను చాక్లెట్ కోసం పోయినా ఇంతవరకు. ఇప్పుడు సినిమా నా సినిమా అదే వస్తుంది కదా, రిజిస్టర్ డేట్ అది ఎప్పుడు మైండ్ ఉండిపోతుంది అండి. అది ఆ రోజు రావడం, ఆ రోజు డేట్ వాడడం నా జీవితమే మంచి గొప్ప మేము గుర్తింపు అనుకుంటున్నాను దాన్ని. అట్లా బాగుంటుంది అని ఎప్పుడే గుర్తుండిపోతుంది. ఆగస్ట్ 15 అనేది జెండావందనం రోజు. అందులో దాని అదే స్వతంత్రం వచ్చిన రోజు. కొంచెం మా టీచర్ ద్వారా కొంచెం అంతా చాలా మంది అనుకోరు అమ్మాయిని తిట్టడం, నన్ను తిట్టడం అందుకని. ఆ రోజు ఆ సినిమా చూసిన తర్వాత మాకు కూడా స్వతంత్రం వస్తుంది. తిట్టు కూడా లాగితే స్వతంత్రం వస్తుంది. శని తొలగిపోతుంది. అంటే టీజర్ చూసి తిట్టుకున్న వాళ్ళంతా కూడా శనివారం రోజు సినిమా చూసి పొగుడుతారు అంటున్నారు. అంతే, మాకు కూడా స్వతంత్ర దినోత్సవం రోజు మాకు కూడా స్వతంత్రం వస్తుంది. గట్టి స్వతంత్రం కోసం వెయిట్ చేస్తున్నారు అయితే. అండ్ ఇంకొకటి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక యాక్టర్ తను హర్ట్ చేసుకున్నప్పుడు చాలా మంది అంటే తెలియని వాళ్ళు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ చాలా మంది తనని కొద్దిగా నవ్వడం అది చేశారు. బట్ చాలా లాట్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి కూడా. ఒక యాక్టర్ ఒక ఎమోషన్, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఒక్కొక్కరు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం ఇండస్ట్రీలో.
ఆయన ఎమోషన్ ని బయట పెట్టిన తర్వాత మీరు ఆయనతో పర్సనల్ గా మాట్లాడితే ఏమి కన్వర్జేషన్ జరిగింది మీకు ఆయనకి అయిపోయిన తర్వాత అండి అయిపోయిన తర్వాత? అదే అన్న మేము కూడా ఎందుకు కొట్టుకోవాల్సిన అవసరం, సినిమా వస్తుంది ఎట్లాగా నువ్వు కొట్టుకున్నా కొట్టుకోకపోయినా ఆ సినిమా నువ్వు వస్తుంది ఇట్టు కొడతాం, అవును. నువ్వు ఎందుకు తొందర ఎందుకు పడ్డావు అంటే, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమోషన్ వచ్చింది అంటే నాకు 8 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ తిరిగిపోయా ఎవరు పట్టించుకొని ఉండరు కానీ యాక్టివ్ అటువంటిది ఈ సినిమాలో అవకాశం వచ్చి నేను చూసుకున్న ఒక్క సీన్కు ఇంటర్వెల్ సీన్లో ఉంటారు అబ్బాయి అక్కడ నవ్వుతురంటే నేను నాకు అది తట్టుకోలేకపోయాను. నన్ను నవ్వుతురా, నేను చేసిన యాక్టింగ్ ఇంతమంది నవ్వుతురా థియేటర్లో, అది చూసుకుని ఎమోషనల్ అయిపోయి కొట్టేసుకున్నా. అంటే కొట్టుకుంటున్నా నీ కళ నిజమని చెప్తే నన్ను చెప్తే గిచ్చుంది కదా నీకు గిచ్చుంది కదా వెతుకు కొట్టుతావు అదే అదే అది. కానీ అందులో మీ ఎక్స్ప్రెషన్ బాగా వైరల్ అయింది అది సడన్ కదా. షాక్ లో ఉన్నాను నేను, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అని. తను రియల్గా ఎమోషనల్ అయింది కాబట్టి అంతగానం కూడా మేము నేను అనుకున్నా పూర్తిగా అండాలి సరే, కానీ అప్పటికప్పుడు సభ్యం పడుతుంది అమ్మ ఏంటి ఇది అనుకుని. అది నిజం అంటే ఒక ఎమోషనల్ అండి, ఎందుకంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇది కళ నిజము అయ్యేసరికి తను అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసేసాడు. సో మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొన్ని వందల తిట్లు అవి అది తీసుకోగలిగారా? అంటే ఈ కైండ్ ఆఫ్ ఈ ఏజ్ లో అంత తీసుకోవడం అంత మెచ్యూరిటీ కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? అంటే నెగటివిటీని తట్టుకునే అంత అంటే ఇంకా రాలేదు నాకు. పర్వాలేదు, ఏదో ఒక మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ మిస్టేక్ అంటే కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా దే రియలైజ్ సంథింగ్ అంటే మూవీ చూసాక. ఆ నమ్మకం అయితే నాకు ఎక్కువ ఉంది. August 15th రోజు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అవుతారు. బ్యాడ్ అని కాదు కానీ వేర్ దెర్ ఇస్ ఎ పెయిన్ దెర్ ఇస్ ఎ గెయిన్ అంటాం కదా. అవును ఆ పెయిన్ తర్వాత వచ్చేటటువంటి ఫలాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అవును. సో నా చిట్టి తల్లి ఆ పెయిన్ అనుభవించింది, దాని ఫలాలు కూడా అనుభవించబోతుంది డెఫినెట్గా. చాలా కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఎప్పుడైనా ఒక సక్సెస్ వచ్చే ముందు కొద్దిగా పెయిన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పెయిన్ తర్వాత వచ్చే సక్సెస్ అనుభవిస్తే ఇంకా ఇదిగా ఉంటుంది. ఆయనకు వచ్చినట్టు మీకేమైనా కాల్ వచ్చిందా? లేదు లేదు ఇంకా రాలేదా? చాలా వచ్చాయి చెప్పలేదు, చాలా వచ్చాయి చెప్పకూడదా? ఓకే ఓకే సీక్రెట్ అండి ఇంకా చెప్పరంట. తన ఏముందంటే ఇప్పుడు అంటే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇస్తారని వచ్చారు, చాలా వచ్చాయి. తను ఏంటంటే ఇప్పుడు టీజర్ చూసి నన్ను ఏం జడ్జ్ చేస్తారు, ఇలాగే ఉంటుంది సినిమా, అలాంటి క్యారెక్టర్లే వస్తాయి భయానికి ఒప్పట్లేదు. సినిమా చూసి ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తనేంటో తెలుస్తుంది, ఇది కాదు సినిమా ఇంకా ఉంది, ఇంకా చాలా ఎమోషన్ ఉంది, తన యాక్టింగ్ తను అంటుంది నవరసాలు తెలుస్తుంది, అప్పుడు ఒప్పుకుందాం. దీన్ని చూసి వచ్చే క్యారెక్టర్లు వద్దు, నాకు సినిమా చూసి వచ్చేది కావాలని చెప్పేసి తను స్టిక్ చాలా రెమ్యునరేషన్ చాలా ఇస్తా అని చెప్పారు. గ్రేట్. ఎంతమంది నాకే 10,000 మంది ఫోన్ చేశారు, అమ్మాయి నెంబర్ అలాగే కూడా తెలుసు చెప్పట్లేదు అంతే. సో సీక్రెట్ గా వచ్చిపోతున్నారు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఆ ప్రమోషనల్ సాంగ్ టాంగ్ టాంగ్ అది అసలు నేను ఎన్నిసార్లు చూసాను, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ మీ ఇద్దరు అసలు చింపేశారు తెలుసు. ఒక్కసారి ఎక్స్ప్రెషన్ నాకు అంటే లైవ్ గా చూడాలని సేమ్. నేను మ్యూజిక్ నేను మ్యూజిక్ ఇస్తా కదా రెడీ. టంగ 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 టోన్ టంగ 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 టోన్ టాయ్ టాయ్ టటాయ్ టటాయ్ టాయ్ టాయ్ టటాయ్ టటాయ్. మిమ్మల్ని చేయమని ఫీల్ అవుతుంది ఎందుకంటే తన క్యూట్నెస్ కి నేను మ్యాచ్ కాదండి, అదే లేడీ యాంకర్ అయితే తను చేసేవాడు, లేడీ యాక్టర్ అయితే మీరు చేసేవాళ్ళు. యా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోతాం. చిట్టి గారు, వన్ లై యూ టెల్ యువర్ పేరెంట్స్ రెగ్యులర్లీ. సారీ, మీ పేరెంట్స్ కి రెగ్యులర్ గా మీరు చెప్పే అబద్ధం. అబద్ధమా? అసలు నేను అబద్ధాలు చెప్పొద్దాను అదే. నైట్ త్వరగా పడుకుంటానని, ఎందుకంటే కామెంట్స్ అన్ని చూసి డిలీట్ చేయాలి కాబట్టి. ఓకే. వన్ సెలబ్రిటీ వాంట్ టు డేట్. అయ్యో, మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు లేదా ఇన్స్టాగ్రామ్ కెమెరా ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? మిర్రర్ ముందు, ఎందుకంటే ఐ ప్రాక్టీస్ అలాట్. ఇందులో కూడా ప్రొవిజన్ మిక్స్ చేస్తారు. అవునవును. వన్ థింగ్ యూ డూ వెన్ నోబడీ ఈస్ వాచింగ్ యూ. నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను ఎక్కువ. ఏం చాలా మంది అదే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు మీరున్నారు అంటే మీతో మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అరే నేను ఆ రోజు అలా ఆన్సర్ చేస్తే బాగుండేదేమో, నేను ఎందుకు చేయలేదు, ఇంట్రోవర్ట్ థింగ్స్ అవన్నీ. అయిపోయిన తర్వాత ఇలా జరుగుంటే బాగుంది కదా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం.
వన్ ఫుడ్ యూ కెన్ ఈట్ ఎవ్రీ డే. రోటి పచ్చడి. రోటి పచ్చడి ఆ, విత్ గీ ఆ, అన్నీ. క్యారెట్. మ్మ్. హీరోకి అడ్వైస్ ఇవ్వాలంటే యాక్టింగ్ గురించి ఇస్తారా, డ్రెస్సింగ్ గురించి ఇస్తారా, లేక రొమాన్స్ గురించి ఇస్తారా? నేను ఏమీ ఇవ్వలేదు. ఏదో ఒకటి మూడిట్లో ఒక దాని గురించి ఇవ్వాలి అడ్వైస్. తప్పే ఉంది. ఏది మంచిగా చేసుకుంటే బాగున్నా? ఓకే, డ్రెస్సింగ్. డ్రెస్సింగ్. Okay, okay. మళ్ళీ ఆ ఒపీనియన్ ఆమె చెప్పింది. ఉన్న దాంట్లో మీ డ్రీమ్ డేట్ క్యాండిల్ డిన్నరా, బీచ్ వాకా, లేదంటే బిర్యానీయా? బిర్యానీ. బిర్యానీ. వన్ యాక్టర్ యూ లవ్ టు వర్క్ విత్. ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒక యాక్టర్తో యాక్ట్ చేయాలని ఉంటుంది కదా మనకి, మ్మ్. ఒక సెలబ్రిటీతో ఈ యాక్టర్ పక్కన నేను ఎప్పుడైనా చెయ్యాలి అని చెప్పి. మేబీ ఎనీ రోల్. జై బాబు అనాలే. జై బాబు. జై బాబు, మహేష్ బాబు గారు. సో తొందరలో అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు? అంటే ఆ మూమెంట్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే అవుతానేమో. ఓకే. ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎనిమి ఎవరు? ఇప్పుడే కదా జర్నీ. అంటే ఫస్ట్ వచ్చిన వెంటనే కొంతమంది ఫస్ట్ ఫ్రెండ్ అయినట్టు ఉంటారు కదా. డైరెక్టర్ గారే. ఎనిమి ఆయనే. అయ్యో దేవుడా. సీన్స్ లో ఆయన తిట్టుకొని ఉంటారు గట్టిగా. కొన్ని ఒకసారి విన్నారు కూడా. మైక్ అయ్యా, ఏం తిట్టుకున్నారు? ఏం తిట్టుకోలేదు అలాగా. తిట్టుకున్నాం. చెప్పండి సార్, నిజంగా ఏమో తిట్టుకున్నా అనుకుంటారు. డైరెక్టర్ తిట్టినా హుషారు పట్ల హీరోయిన్. అంటే ఆయన ఎనర్జీ అన్నారు ఒకసారి. అయ్యో ఇంకెంత ఎనర్జీ రా బాబు అనుకున్నాను నేను ఒకసారి. అది ఆయన విన్నారు. ఓకే. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? లేరు. వన్ మూవీ యూ విష్ యు ఆర్ ద హీరోయిన్. చిన్నప్పుడు మనం చాలా సినిమాలు అవి చూసినప్పుడు ఒక సినిమాలో ఈ సినిమాలో హీరోయిన్ నేను ఏంటి బాగున్నాను ఉంటుంది. మేబీ నువ్వు నాకు నచ్చావు. ఓకే, నువ్వు నాకు నచ్చేలో హీరోయిన్ అయితే బాగున్నాను. హూ ఇస్ యువర్ 3 AM కాల్ ఫ్రెండ్? మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. యువర్ డ్రీమ్ డెస్టినేషన్? ఆప్షన్స్. మీ డెస్టినేషన్ ఆప్షన్స్ వేస్తాను నేను. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయిపోయింది, ఈ డెస్టినేషన్కి వెళ్ళిపోయి ఫుల్ చిల్ అవ్వాలని ఉంటుంది. ఆమె తిరుపతి. గుళ్ళు గోపురాలు తిరుపతి. తిరుపతి. ఆయన ముందు అలా కూర్చొని 3 గంటలు ఆయన ఫుల్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. గ్రేట్. ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదే ఒకటి నేను చెప్పు ముందే అవకాశం నేను చెప్పు. ఎవరైనా ఏ టర్కీనో, ఏ గోవానో, ఏ బ్యాంకాక్ అంటారు మీరు. తిరుపతిని మించిన ఏది Okay. ఉండదు. ఇంకా పోయిందంటే ఇంకా ఇండియాలో ఏమైనా ఉంటే తిరిగి వస్తుంది పోయి టెంపుల్ ఏమైనా ఉంటే మొత్తం ఇండియా టెంపుల్స్ తిరిగి వచ్చేస్తారు. అవును, అది ఉంది ఒకటి చేయాలి. అక్కడ ఎక్కడన్నా పుసుకున్న దేవుడు వెలిసిండు అంటే కథం సడన్గా ఆయన నిమ్మలం ఉండేది పోయి అది చేరుతారు. సూపర్. యా, యువర్ సెలబ్రిటీ క్రష్? క్రష్ దీపిక మ్యామ్. దీపిక దీపిక. దీపిక పడుకునే. వన్ సెలబ్రిటీ వుడ్ లవ్ టు హ్యావ్ డిన్నర్ విత్? బాబు గారు. మహేష్ బాబు. మహేష్ బాబు గారు. వన్ యాక్టర్స్ వుడ్ లవ్ టు టేక్ ఆన్ ఎ రోడ్ ట్రిప్? సిద్ధన్న. ఎవరు? సిద్ధు జనరల్. యాక్ట్రెస్. యాక్ట్రెస్ శ్రీలీల. శ్రీలీల గారు. Yeah. పక్కన వాళ్ళు వదిలేసి శ్రీలీల గారు తీసుకెళ్తా అంటే తను రాదని నాకు తెలుసు కదా. Road trip అందుకే. రాదనా? Yeah. ఆమె గుడి అంటే ఓకే అంటుంది కానీ రోడ్ ట్రిప్లు అంటే కష్టం. హూ ఈస్ మోర్ డిఫికల్ట్ టు హ్యాండిల్, యువర్ డైరెక్టర్ ఆర్ యువర్ గర్ల్ ఫ్రెండ్? డైరెక్టర్. మీ గర్ల్ ఫ్రెండ్ గానే హ్యాండిల్ చేసి? ఐ కెన్ అట్లీస్ట్ ఓకే. ఐ కెన్ మేనేజర్ బట్ ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ ఉందని కాదు, ఉందని అంటే చెప్పేసి. ఉంటే నేను మేనేజ్ చేయగలుగుతా. బట్ డైరెక్టర్ గారు అంటే చాలా చాలా కష్టం మిమ్మల్ని హ్యాండిల్ చేయడం. ఇఫ్ యూ కుడ్ స్టీల్ వన్ క్వాలిటీ ఫ్రమ్ అనదర్ హీరో, వాట్ వుడ్ ఇట్ బి? వన్ క్వాలిటీ. వన్ క్వాలిటీ. మహేష్ బాబు గారి స్టైల్, అదే డ్రెస్సింగ్ సెన్స్. అవర్ డ్రెస్సింగ్ సెన్స్ అన్నది సారీ మహేష్ బాబు గారు అంటున్నా, మన అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. Yeah. ఇఫ్ యువర్ హీరోయిన్ గెట్స్ యాంగర్ ఎట్ యూ, హౌ డు యూ కన్విన్స్ హర్? ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఈవిడ కోపపడ్డారు అనుకో. నెవర్ ఒకవేళ కోపపడితే ఎలా కన్విన్స్ చేస్తావు? గుడికి తీసుకోవతా అయిపోతుంది. అంటే గుడికి తీసుకోవతా. చాలు, అంటే ఇక అందరూ తెలిసిపోయింది నెక్స్ట్ ఉన్న వాళ్ళందరికి కూడా. ఓకే, ఏమైనా అలిగితే గుడికి తీసుకెళ్తే అయిపోతుందని చెప్పి. ఇఫ్ యూ హ్యావ్ టు స్వాప్ కెరియర్ విత్ వన్ సెలబ్రిటీ ఫర్ వన్ డే, ఎవరితో కెరియర్ స్వాప్ చేసుకుంటారు? స్వైప్. యు మీన్ లైక్ ఫీమేల్ ఆర్ మేల్? ఎనీవన్.
మన గెస్ నో వన్. ఓకే, డైరెక్టర్ గారు. కొంచెం నాకు Yeah, it's a simple- ఇంగ్లీష్ రాదండి, తెలుగులో చెప్పండి. అదే డైరెక్టర్ అవడం ఈజీయా లేదా యాక్టర్స్ హ్యాండిల్ చేయడం ఈజీయా? చూడండి, ఈజీనండి. రెండు ఈజీ. సెట్లో ఎక్కువ డ్రామా చేసేది ఎవరు వీళ్ళిద్దరు? హీరోనే. అయిపోయింది. ఫస్టే వన్ మోర్ టేక్ వన్గానే తిట్టుకునేది ఎవరు? హీరోయినే. వన్ మోర్ టేక్ అనగానే తిట్టుకుంటు అంటే ఇంకా అదే తిట్టుకున్నా అని చెప్పింది కదా. బాగా చేసిన కూడా అంటే బాగా చేస్తుంది. నాదేంటంటే ఇప్పుడు మనకి ఈరోజు బాగా అనిపించచ్చు, రేపు ఒకటే సింగ్ తీసుకుంటాం, రేపు ఎడిటింగ్ వెళ్తా అరే వెనకాల ఏదో పోయిందంటే కష్టం కదా. ఎంత బాగున్నా నేను ఇంకొక టేక్ తీసుకుంటా. ఓకే, మీ మూవీలో హీరో కన్నా స్టైలిష్గా ఎవరు ఉంటారు? మీరే చెప్పండి. మీరే స్టైలిష్. అంటే ఆ క్యాప్ పెట్టారుగా. డైరెక్టర్గా మీ బిగ్గెస్ట్ హెడ్ఏక్ ఏంటి? హీరో, హీరోయిన్, లేని ప్రొడ్యూసరా, వెదరా? అర్థం కదా. డైరెక్టర్గా మీ బిగ్గెస్ట్ హెడ్ఏక్ ఏది హెడ్ఏక్ సెట్లో? ప్రొడ్యూసరా, హీరో, హీరోయిన్? అందరూ అంత ఓకే, అందరు కూల్గా. వన్ డైరెక్టర్ యూ సీక్రెట్లీ కాంపిటేట్ విత్. మీరు ఒక డైరెక్టర్తో కాంపిటేట్ చేసుకోవాలంటే ఎవరో డైరెక్టర్ సీక్రెట్గా కాంపిటేట్ చేయాలంటే? కాంపిటీషన్ సార్. దాసన్ నారాయణ దాసన్ రావు. ఆయనతో ఆయన ఎక్కువ నేను ఇన్స్పైర్ అయినా కాబట్టి ఆయనతో. ఓకే, వన్ వర్డ్ అబౌట్ హీరోయిన్. హీరోయిన్ కోసం ఒక వర్డ్ చెప్పండి. చాలా మంచి పిల్ల. చాలా మంచి పిల్ల. హీరో మంచి పిల్లగాడే. మీ నెక్స్ట్ మూవీ జనర్ లవ్వా, కామెడీయా, యాక్షనా, లేదంటే ఇంకా దీనికంటే క్రేజీగా ఉండబోతుందా? హర్రర్ డివోషనల్. అది ఆప్షన్ లో ఓకే, యా, గోవర్ధన్ గారు. Yeah. హూ ఈజ్ మోర్ డేంజరస్, మీ డైరెక్టరా, మీ వైఫా? సారీ, బోత్ ఆర్ కూల్. బోత్ ఆర్ కూల్. ఎవరు డేంజర్ కాదు. డేంజరింగ్ కాదు. హూ గివ్స్ బెటర్ అడ్వైస్, ఎక్స్పీరియన్స్ ఆర్ గూగుల్? మీ ఎక్స్పీరియన్స్ బెటర్ అడ్వైస్ ఇస్తుందా, మీ గూగుల్ హిస్టరీ? గూగులా లేదంటే మీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్. వన్ యాక్టర్ యూ కెన్ టాక్ విత్ ఫర్ అవర్స్. పడండి. వన్ యాక్టర్ యూ కెన్ టాక్ విత్ ఫర్ అవర్స్. ఎక్కువ గంటలు మాట్లాడే యాక్టర్ ఎవరు? నేనా? మీరు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. Hmm. రెగ్యులర్గా అయితే ఎక్కువ ఎవరితో మాట్లాడు. ఓకే, హూ టాక్స్ మోర్ ఆన్ సెట్ వీళ్ళిద్దరిలో? ఎక్కువ ఎవరు మాట్లాడతారు వీళ్ళిద్దరు? తీసుకొచ్చేది మనమే మాట్లాడింది. అన్ని హీరోయిన్ వెళ్ళిపోతున్నాయి. లేదు, తను వెరీ ఓకే, లిమిట్ ఉంటుంది. హూ ఈజ్ మోర్ ఇన్నోసెంట్ వీళ్ళిద్దరిలో? అది ఆబ్వియస్ అన్న. తను ఇన్నోసెంట్. 100% ఇన్నోసెంట్. బిగ్గెస్ట్ ఫుడ్డీ? అసలు ఎవరు తినరు యాక్చువల్గా. ఓకే, దాన్ని ఒప్పేసుకున్నాడు. ఉన్నాడంటే ఇక మొబైల్ మాకు కూడా అంతే. కాదు, అసలు ఫుడ్ పెడితే కదా మాకు. అది చూడండి, అది కరెక్ట్. పెట్టట్లేదంట. అంటే అంటే మేము అసలు ఆ ఫుడ్ గురించి ఆలోచించలేదు అసలు. ఏది పెడితే అది తినేవాళ్ళం. ఓకే, అంతేగాని మాకు ఇది లేదు అది లేదు, ఆ సెలబ్రిటీ అది కాదు కదా. మాకు కావాల్సిందంటే మంచి అంతే. సీన్ పడాలా. అంటే మా దాంట్లో కూడా ఏంటంటే కొత్త ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెట్టకుండా ఇది ఉన్నది మరి సరిపోయే అంతా పెడతారు. ఓకే, సెల్ఫీస్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు వీళ్ళిద్దరిలో? సెల్ఫీస్ మనోడే. ఈ రౌండ్ లో అయితే హీరో విన్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ హుషారుపేటలో August 15th వచ్చి హ్యూజ్ సక్సెస్. ఇప్పుడు ఎవరైతే తిట్టుకున్నారో అందరూ కూడా పొగిడి ఒక జనరేషన్ చేంజ్ సినిమా రాబోతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్. వాళ్ళు తిట్టడానికైనా పోవడానికైనా August 15th వచ్చి చూసి ఏదైనా తర్వాత చేయమని చెప్తాను. హ్యాంపర్ ఏడు ఉందన్న. మీరు విన్ అన్నారు కదా. హ్యాంబరా? August 15th. ఓకే August 15th అని చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.